భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన దిలీప్ మళ్లీ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి దిలీప్ను మరోసారి ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. 2021 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు దిలీప్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించగా, ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు పేలవ ప్రదర్శనతో బీసీసీఐ కోచింగ్ స్టాఫ్లో మార్పులు మొదలుపెట్టింది. అందులో భాగంగానే సహాయక కోచ్ అభిషేక్ నాయర్తో పాటు దిలీప్ను కూడా తొలగించింది. ఆ తర్వాత ఫీల్డింగ్ కోచ్గా విదేశీయుని నియమించాలని బోర్డు ప్రయత్నించినా అది వీలు కాకపోవడంతో జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్ను తిరిగి ఎంపిక చేసింది. దిలీప్ చాలా మంచి కోచ్. 4 ఏళ్లుగా భారత జట్టుతో కలిసి పనిచేశాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. అందుకే ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు అతన్ని తిరిగి ఫీల్డింగ్ కోచ్గా నియమించామని బోర్డు అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు భారత టెస్ట్ కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ జూన్ 6 నుంచి ఇంగ్లాండ్ లయన్స్తో జరిగే వార్మప్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్ ఇంగ్లాండ్ మధ్య ఈ టెస్ట్ సిరీస్లో జూన్ 20న మొదటి మ్యాచ్ జరగనుండగా, చివరి మ్యాచ్ జూలై 31 నుంచి ప్రారంభమవుతుంది.